నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది ఇచ్చారని షో. ఫ్రెండ్స్, మొత్తానికి కుబేర్ సినిమా అయితే చూడటం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ మాట్లాడుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ సర్వేగంగా అయితే అందిస్తూ ఉంటాను. షార్ట్స్ రూపంలో కూడా మీకు అయితే వస్తూ ఉంటాయి. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో ఇప్పుడు కుబేర సినిమాలోకి అయితే వచ్చేద్దాం. సో కుబేర సినిమా గురించి మాట్లాడుకునే ముందు, ఇది దాదాపు రన్ టైం వచ్చేసరికి 3 గంటల 2 నిమిషాల సినిమా అయితే ఉంది. చాలా ఎక్కువ పెద్ద లెంతీ మూవీ కదా ఇది. సో చాలామంది ఈరోజు ఫుల్ డే కాబట్టి చాలా విస్తీర్ణంగా చూసుంటారు. సో సాయంత్రం అయింది కాబట్టి మేబీ 2-3 గంటల్లోనే మనకి కలెక్షన్స్ వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ చేసిందో మనకి పోస్టర్ రూపంలో కూడా వస్తూ ఉంటాయి. అవి వచ్చిన తర్వాత మనం షార్ట్స్ రూపంలో చెప్తాను మీకు ఎంత కలెక్ట్ చేసిందో డే 1 అనేది. సో అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే రివ్యూకు వస్తున్నట్లయితే తప్పకుండా శేఖర్ కమ్ముల గారు చాలా ఫెంటాస్టిక్ వండర్ఫుల్ స్క్రిప్ట్ని అయితే ఆయన రచించుకున్నారు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆయన కథనం కానీ, కథ కానీ, డైలాగ్స్ కానీ, లేదనుకుంటే మొత్తం అన్ని విధాలుగా డైరెక్షన్ కానీ అన్ని విధాలుగా కూడా 100/100 అవ్వడానికి చాలా అంటే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అవకాశాలు కాదు, ఖచ్చితంగా ఇచ్చేయచ్చు ఆయనకి. సో అంత బాగా అయితే ఆ కుబేర సినిమాని అయితే చాలా బాగా చిత్రీకరించడం అయితే జరిగింది. సో చిన్న స్టోరీ కింద మనం మాట్లాడుకుంటే ప్లాట్ వచ్చేసరికి మనకి బేసికల్గా ఏవైతే మనకి రియలిస్టిక్గానే తీసినట్టుగానే ఉంది సినిమా. రియాలిటీలో చూసుకున్నట్లయితే మన సొసైటీ పరంగా ఏదైతే ధనుష్ గారి పాత్ర ఏదైతే పోషించారో బెగ్గర్ కింద, సో అదేవిధంగా బయట కూడా చాలామంది బిచ్చగాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళందరూ కూడా అంటే రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటున్నప్పుడు సో ఉన్నవాళ్ళు ఏ విధంగా చూస్తారో, మధ్యతరగతి ఉన్నవాళ్ళు ఏ విధంగా చూస్తారో, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా స్కామ్లో గురవుతున్నారు వీళ్ళకి తెలియకుండా. సో ఇది ఓవరాల్గా మీకు సినిమా చూస్తే ఇంకా చాలా బాగా అర్థమవుతుంది. సో అంతా రివీల్ చేయకూడదు కాబట్టి. సో అదేవిధంగా అతను ఏదైతే బిచ్చగాడు ఉన్నాడో సో ఈ అంతా కూడా ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది చిన్న లైట్ కాన్సెప్ట్ అనమాట. దాన్ని సీన్ టు సీన్, అదేవిధంగా సీక్వెన్స్ టు సీక్వెన్స్ చాలా బాగా అంటే రచించుకున్నారు. టెరిఫిక్ అనమాట. ధనుష్ గారు ఫెంటాస్టిక్ జాబ్ చేశారు యాక్టింగ్ పరంగా కానీ, లేదనుకుంటే పెర్ఫార్మెన్స్ పరంగా కానీ. అదేవిధంగా రియలిస్టిక్ ఏదైతే ప్లేసెస్ ఉంటాయో అదే ముంబైలో కానీ, లేదా హైదరాబాద్లో కానీ, లేదంటే చెన్నైలో కానీ, అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాలో చెత్త ఏరియాలో కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్గానే, అంటే స్మెల్ అనేది వస్తుంది బట్ చాలా రియలిస్టిక్గానే చిత్రీకరించాలనుకున్నారు కాబట్టి అవన్నీ తట్టుకొని భరించి మరి కూడా ఈ విధంగా అయితే చేయడం జరిగింది. చాలా ఫెంటాస్టిక్గా ఉంది ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాగార్జున గారు, కింగ్ నాగార్జున గారు, మనందరికీ తెలిసిన ఆయన, మనందరూ మోస్ట్ ఫేవరెట్ హీరో మన అక్కినేని నాగార్జున గారు. సో ఈయన సెకండ్ హీరో కింద కూడా చాలా బాగా అయితే నటించడం జరిగింది. ఫస్ట్లో మనకి ఈయన సిబిఐ ఆఫీసర్, చాలా హానెస్ట్ పర్సన్, జైల్లో ఉంటారు. తర్వాత మనకి అనుకోని కారణాల వల్ల ఆయన కొంచెం యాంటీగా మారి ఆయన కూడా ఏ విధంగా అందులోకి దిగుతారు, స్కామ్లోకి దిగుతారు, అదేవిధంగా దానికి కంటిన్యూగా వెళ్తూ ఉంటారు. సో తర్వాత ఏ విధంగా మారుతారు అంటే మనసు అనేది ఉంటుంది కదా, సో ఏ విధంగా అనేది ఆయన యాక్టింగ్లో కానీ, ఆయన పెర్ఫార్మెన్స్లో కానీ, ఆయన మనసులో ఉండే భావం కానీ, ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నాగార్జున గారు ఫెంటాస్టిక్గా ఇచ్చారు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ రూపంలోనే, శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్లోనే చాలా బాగా నాగార్జున గారు ఆయనలోకి దూరినట్టే సినిమా అయితే చాలా బాగా అయితే నటించారు. యాక్టింగ్ పరంగా కానీ, పెర్ఫార్మెన్స్ పరంగా కానీ ఆయన నాగార్జున గారు అయితే ఫెంటాస్టిక్ అనమాట. ఆయన జాబ్ అయితే ఫెంటాస్టిక్గా చేశారు ఈ సినిమాలో, కుబేర సినిమాలో, అందులో నో డౌట్ అట్ ఆల్. సో అదేవిధంగా రష్మిక గారు వస్తే కనుక హీరోయిన్గా చాలా అంటే చాలా ఇలాంటి సీన్స్ కానీ, ఇలాంటి సినిమాలు కానీ ఒప్పుకోరు బేసికల్గా. పైగా ఆవిడ కూడా నేషనల్ క్రష్ అని చాలా అదే బిరుదులు అయితే ఇస్తూ ఉంటారు కదా మీరు అందరూ కూడా. సో అలాంటి టాప్ హీరోయిన్ కూడా ఇలాంటి సినిమాలు ఒప్పుకొని చేయటం అనేది చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఆవిడ మనస్తత్వం కూడా మనకు తెలుస్తుంది ఈ సినిమా ద్వారా, డౌన్ టు ఎర్త్ పర్సన్ అని. ఆవిడ కూడా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయన్నమాట చెత్తబొట్ట ఏరియాలో, అదేవిధంగా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. మీ సినిమాలు చూస్తే ఫెంటాస్టిక్ అనమాట. సో హీరోయిన్స్ కూడా ఈ విధంగా సినిమాలు చేయొచ్చా అనే విధంగా అయితే ఆవిడైతే చేసి చూపించారు.
సో ఆవిడ యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ అదేవిధంగా డైలాగ్స్ కానీ అక్కడక్కడ మనకి ఫన్నీ మూమెంట్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఆవిడ డైలాగ్స్ రూపంలో. సో ఇవన్నీ కూడా రేష్మి గారు కూడా ఫెంటాస్టిక్ జాబ్ అయితే చేశారు. సో అదేవిధంగా హిందీలో యాక్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా ఫెంటాస్టిక్ జాబ్ అయితే చేశారు. ఈ టాప్ మిలీనియర్ బిలీనియర్ ట్రిలినియర్ ఏదైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉందో ఆయనకి ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైతే అయ్యారో సో బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయన డ్యూటీ కూడా అన్ని విధాలుగా కూడా చాలా ఫెంటాస్టిక్గా అయితే చేయటం జరిగింది. సో మొత్తం నలుగురు కూడా ఈ సినిమాకి 4 పిల్లర్స్ అనమాట. నలుగురు కూడా ఫెంటాస్టిక్గా వాళ్ళ డ్యూటీస్ అయితే చేయడం జరిగింది. ఇంకా సినిమా మ్యూజిక్ వచ్చేసరికి సినిమా మ్యూజిక్ అయితే మనకి డిఎస్పి గారు ఫెంటాస్టిక్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలకి బేసికల్గా ఎమోషనల్గా కానీ అదేవిధంగా కొన్ని సీన్స్కి మంచి బీజిఎం అయితే ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మంచి అద్భుతంగా ఇవ్వాలి. సో అలాంటి సందర్భాల్లో కూడా చాలా ఫెంటాస్టిక్గా డిఎస్పి గారు చాకచక్యంగా చాలా కథని ఆయన మనసులోకి తీసుకొని చేస్తారు కాబట్టి మనందరికి తెలిసిందే. డిఎస్పి గారు మెలోడీ కానీ లేదనుకుంటే రాక్ స్టార్ వైబ్స్ కానీ ఇవన్నీ విధాలుగా కూడా అంటే మాస్ బీట్ కానీ ఇటు క్లాస్ బీట్ కానీ రెండూ అందించగలరు కాబట్టి డిఎస్పి గారికి ఆ సత్తా ఉంది కాబట్టి ఫెంటాస్టిక్గా మ్యూజిక్ ఇచ్చారు, ఫెంటాస్టిక్గా పాటలు అయితే ఇచ్చారు. సో అదేవిధంగా మనకి నెక్స్ట్ వచ్చేసరికి విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో విఎఫ్ఎక్స్ ఉందో ఫెంటాస్టిక్ అనమాట. చాలా రియలిస్టిక్గానే తీశారు. కొన్ని మనకి తెలిసిపోతుంది ఏదైతే సీన్స్ కొంచెం సీజీఐ వాడుకున్నారు, విఎఫ్ఎక్స్ విజువల్ ఎఫెక్ట్స్ వాడుకున్నారు తెలిసిపోతుంది. సో ఎనీవేస్ మొత్తానికి ఆ మ్యూజిక్ చూసుకున్నా కానీ యాక్టర్స్ చూసుకున్నా కానీ విఎఫ్ఎక్స్ చూసుకున్నా కానీ అన్ని విధాలుగా కూడా మనం ప్రొడక్షన్ వాల్యూస్ చూసినట్లయితే మటుకి చాలా విస్తీర్ణంగానే ఖర్చు పెట్టారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే న్యాచురల్ ఆయిల్ గ్యాస్ కానీ లేదనుకుంటే ముంబై సీ పోర్ట్ కానీ లేదనుకుంటే ఆ ముంబైలో ఉండే పెద్ద పెద్ద సిటీస్ పెద్ద పెద్ద రోడ్స్ ఏమైతే ఉంటాయో మామూలుగా వరల్డ్ క్లాస్ రూపంలోనే చాలా బాగా చూపించడం అయితే జరిగింది. కెమెరాల్లో రియలిస్టిక్గా సిటీస్ ఏవైతే ముంబైలో ఉన్నాయో అవే చాలా బాగా చిత్రీకరించడం అయితే జరిగింది. ఫెంటాస్టిక్ అనమాట. సో ప్రొడక్షన్ వాల్యూస్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అన్నీ రియలిస్టిక్గా షూట్ చేసుకొని ఆన్ సైట్లో చాలా ఫెంటాస్టిక్గా వాళ్ళు షూట్ చేసుకుని ప్రొడక్షన్ వాల్యూ అనేది చాలా బాగా అయితే నిర్మించుకున్నారు, చాలా బాగా ఖర్చు పెట్టారు. ఖర్చులో ఎటువంటి డోకా అయితే లేదు. సినిమా చూస్తే తెలిసిపోతుంది మీకు. A to Z అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా శేఖర్ కమల్ గారి మెయిన్ సినిమాకి ఈయనే అసెట్ అనమాట. ఈయన గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే శేఖర్ కమల్ గారు మనందరికీ తెలిసిందే, ఫెంటాస్టిక్ సినిమాలు తీస్తారు. లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ డ్రామా కానీ లేదనుకుంటే అక్కడక్కడ మనకి లీడర్ సినిమా లాంటివి వచ్చినాయి కదా, రానా గారితో చేశారు కదా, అలాంటి పొలిటికల్ డ్రామా కానీ ఫెంటాస్టిక్గా అయితే చేశారు. సో అదేవిధంగా ఈ సినిమా కూడా కొంచెం కాంట్రాస్ట్ అయినా సరే అబౌట్ మనీ గురించి, అబౌట్ పాలిటిక్స్ గురించి, అబౌట్ బిజినెస్ కల్చర్ గురించి, బిజినెస్ ట్రెడిషన్ గురించి, అదేవిధంగా కొంత చరిత్ర కానీ అంటే పవర్స్ మనీ ఉంటేనే ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఏవైతే మాటలు వస్తూ ఉంటాయో వాటిని చాలా బాగా అయితే చూపించడం జరిగింది. మనకి ఏదైతే శేఖర్ కమల్గా తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ పూర్ ఎక్స్ట్రీమ్ రిచ్ ఈ రెండింటి మధ్యన ఏదైతే వ్యత్యాసం ఉందో అది చాలా చక్కగా చిత్రీకరించడం అయితే జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా శేఖర్ కమల్ గారి సినిమా ఏదైతే కుబేర సినిమా వచ్చిందో ప్రతి ఒక్కళ్ళు చూడండి. సినిమా ఫెంటాస్టిక్గా ఉంది. 3 గంటల సినిమా అని మనం అనుకుంటాం కానీ కొంచెం లెంత్ అయినా కానీ ఇలాంటి మంచి సినిమాలు, ఇలాంటి విలువలు గల సినిమాలు, ఇటువంటి డబ్బు అంటే ఈ మనిషిని ఏ విధంగా అయినా చేస్తుంది, ఏ విధంగా అయినా మిమ్మల్ని లోపరుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా అంటే చాలా బాగా చూపించడం జరిగింది. ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం తప్పులు చేయాల్సి వస్తుంది, తప్పులు మాట్లాడాల్సి వస్తుంది, తప్పులు చేయాల్సి వస్తుంది, తప్పుగా చంపాల్సి కూడా వస్తుంది అనమాట. మనకు తెలుసు మనం కరెక్ట్గానే ఉన్నాం అని తెలుసు, కానీ కొన్నిసార్లు మనకి డబ్బు అనేది చాలా అవసరం కాబట్టి ఆ టైంలో మనం తప్పులు ఏ విధంగా చేస్తాం అనేది ఈ సినిమాలో కూడా చాలా బాగా అయితే చెప్పడం జరిగింది. అది మీరు రియలిస్టిక్గా స్క్రీన్ మీద చూసినప్పుడు, బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు ఫెంటాస్టిక్గా మీకు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి అందులోకి వెళ్ళిపోతారనమాట. విజువల్ ప్రజెంటేషన్ అనేది ఫెంటాస్టిక్గా ఉంటుంది. మీరు ఆ సినిమాలోకి వెళ్ళిపోయి ఉన్నట్టుగానే అనిపిస్తుంది అనమాట. శేఖర్ కమల్ గారు ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ లేదంటే మిగతా ఎందులో అయినా సరే చెత్తా చెదారం చూస్తాం, కానీ ఇలాంటి మంచి సినిమాల్ని చాలా ఎంకరేజ్ చెయ్యం కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని అయితే చూడండి, ఫెంటాస్టిక్గా ఉంది. 5 out of 5 కానీ 10/10 కానీ ఇచ్చేయడానికి అవకాశం అయితే చాలా అంటే చాలా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. లెంత్ విషయంలో చాలామంది టూ లెంతీ అంటున్నారు, కానీ లెంత్ ఎక్కువ ఉన్నా కానీ ఇలాంటి సినిమాలు
ఇంకా ఎక్కువ ఉన్నా తప్పులేదు, ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏదైతే ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు, లేని వాళ్ళు ఎలా ఉంటారు, పేదవాళ్ళు ఎలా ఉంటారు, అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారు, డబ్బులు ఏ విధంగా మనుషులందరినీ కూడా ఆడిస్తుంది అనే విధంగా ఏదైతే కాన్సెప్ట్ ఉందో చాలా బాగా చూపించారు. అదేవిధంగా నేరాలు ఘోరాలు డబ్బు కోసం చాలా ఎక్స్ట్రీమ్ దారుణాలు అయితే చేస్తాం కాబట్టి అవన్నీ కూడా డార్క్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్క్రీన్ మీద చాలా మంచిగా ప్రజెంటేషన్ అయితే చేశారు. అది ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవాల్సిన నిజం అది. సో అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సినిమా అయితే మటుకి యాక్టర్స్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూ కానీ, అదేవిధంగా మ్యూజిక్ విషయంలో కానీ, డైరెక్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అయితే శేఖర్ కమ్ముల గారు మన అందరికీ కుబేర సినిమా ద్వారా ఇచ్చారు. ప్రతి ఒక్కళ్ళు సినిమాకి అయితే వెళ్ళండి. ఈరోజు కుదరపోయినా రేపు అయితే వెళ్ళండి, సినిమా అయితే చూడండి. డెఫినెట్గా శేఖర్ కమ్ముల గారు మంచి సినిమాలు చేయడానికి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో వస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మట్టికి పాడైపోయే సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి, పాడు చేసే సినిమాలు ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇలాంటి నైతిక విలువలు కానీ, మనిషితో ఎలా ఉండాలి, మనిషితో ఎలా మాట్లాడాలి, మనిషితో ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా బాగా అయితే చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మీ సినిమాకి అయితే వెళ్ళండి, సినిమా అయితే ఎంజాయ్ చేయండి. నా విషయంకి వస్తే మటుకి సినిమా అయితే మటుకి 10 out of 10 అయితే ఖచ్చితంగా ఇస్తాను, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అది ఫ్రెండ్స్, వాళ్ళగా నా రివ్యూ అయితే కొంచెం లెందీ అనిపించవచ్చు నా వీడియో, బట్ అందులో ఉన్న కాన్సెప్ట్ నన్ను చాలా బాగా అయితే ఆకట్టుకుంది, అందుకే ఎంతసేపు అయితే చెప్పడం జరిగింది. మీరు ఎవరో కూడా అనవసరంగా ఫీల్ అవ్వద్దు. ఏదన్నా కొంచెం లెంత్ ఎక్కువైనా ఉంటే ఐఎమ్ సారీ అండి. సో అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, తప్పకుండా సినిమా చూసి మన వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే మీకు నచ్చినట్టయితే మన ఇన్ఫర్మేషన్ కానీ, మన మూవీ ఇన్ఫర్మేషన్ కానీ, మన మూవీ అప్డేట్స్ కానీ మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఓకేనా, బాయ్.